చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. తెలియజేయుచున్నాను. పరిశుద్ధ లేఖనాలను మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క చిత్తమును గురించి ఆలోచించి దేవుని ఉద్దేశ్యములు జరిగించుట కొరకు ముందుకు వెళ్ళాలి. పరలోకములో ఉన్న దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని మన నిమిత్తమై తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఆయా ప్రదేశాల్లోని సువార్త కోసం వెళ్ళాడు. ఇప్పుడు నేను ఎలాగైతే మీ ప్రాంతంలోని సువార్తకు వచ్చానో, మీ ప్రాంతంలోనికి కొన్ని ప్రాంతాలకు సువార్తకు వెళ్తుంటాను. సువార్తికుడు వేరు, సంఘ కాపరి వేరు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా. సువార్తికుడు ఏంటంటే సువార్త చేస్తాడు, అనేకులను దేవుని దగ్గరికి నడిపించి ఆ ప్రాంతంలో ఉన్న సంఘానికి అప్పచెప్తాడు. ఇది ఎవరి పని? సువార్తికుడి పని. సంఘ కాపరి ఏంటంటే ఒక చర్చి కట్టుకొని చర్చిలో ఉన్నటువంటి సంఘాన్ని బలపరుస్తూ ముందుకెళ్ళిపోతుంటాడు. సంఘ కాపరి బాధ్యత. ఇప్పుడు సంఘ కాపరి ఎలా ఉంటుందంటే సంఘములో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. సువార్తకుడు ఏం చేస్తాడంటే ప్రాంతంలో ఉన్న వాళ్ళు మారి ఈ సంఘములో చేర్చాలనేదే సువార్తకుడి బాధ్యత. ఇప్పుడు సంఘం గురించి ఆలోచిస్తుంది, సువార్తకుడు సంఘం గురించి కాదు, ప్రాంతం గురించి ఆలోచిస్తాడు. ప్రాంతం గురించి ఆలోచించి ఈ ప్రాంతంలో మారి ఉంటారు చూడు, ఎవరన్నా దేవుని నమ్ముకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళను ఈ సంఘంలోనికి చేర్చి వెళ్ళిపోతాడు అంతే. అది సువార్తకుడికి సంఘ కాపరికి మధ్య తేడా. కాబట్టి నేను చేస్తుంది ఏంటంటే సువార్తకుని పని. ఇది ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా, ఏ ప్రదేశంలోనికి వెళ్ళినా అక్కడ సువార్త చెప్పి, అక్కడ ఎవరైనా దేవుని నమ్ముకోరు అనుకోండి, అక్కడ సంఘం ఉంటుంది కదా, ఆ సంఘంలో పాస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడే సువార్త దేవునిలో ఎదగండి, నువ్వు మారి నీ కుటుంబాన్ని మార్చండి అని చెప్పటము సువార్తకుని బాధ్యత. ఈ రెండిటి కూడా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఎలా ఉంటుందంటే సువార్తకుడి పని ఎలా ఉంటుందంటే బరువైనది. ఇది బరువు వేరు, బాధ్యత వేరు. దీనికి ఎవరి మీద ఆధారపడి చేయడు ఈ సువార్తకుడు, దేవుడి మీద ఆధారపడి చేస్తాడు. మరి సంఘ కాపరితోపాటు సంఘ కాపరిని మనం ఏమంటాం, ఎందుకంటే ఆయన అక్కడ ఉండి అన్ని పరిస్థితులు చూసుకునేవాడు సంఘ కాపరి. కాబట్టి ఈరోజు ఈ సందర్భంలో మీకు నేను ఒక మంచి విషయాన్ని చెప్పి కొంత సమయం సువార్త తెలియచేసి మీ విషయంలో కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి దైవజనులు ఎంతో ప్రయాసపడుతూ సంఘాన్ని నడిపించడానికి కానీ, అనేకులు చెదిరిపోతున్న వాడిని మరలా ఏదో రకంగా సంఘంలో చేర్చడానికి ఆయన వంతుగా ఆయన ప్రయాస చేస్తుంటాడు. ఎవరు కూడా పోగొట్టుకోరుగా, ప్రతి ఒక్కరూ కష్టపడాలనేది. కాబట్టి దేవుడు కూడా ఏదో సువార్త చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ ప్రాంతంలోనికి వచ్చి ఇక్కడ మేము చేసేది కూడా ఈ సంఘ అభివృద్ధి కొరకే. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా. సంఘ అభివృద్ధి కొరకు చేస్తూ ఆయన చేసే పనిలో మా వంతు సహాయం ఏమంతే. అప్పుడప్పుడు మీరు పొలాలు నాటుతారు కదన్నా, పొలాలు నాటినప్పుడు నీ పొలంలో నువ్వేం చేస్తుంటావంటే కలుపు తీయటం కానీ, చిల్ల చెట్లు అంటే అది ఏంటంటే కలుపు చెట్లు ఉంటాయి కొన్ని పెద్ద చెట్లు, వాటిని ఏమంటారు గబ్బు చెట్లు అంటారు కదా. ఈ చెట్లు ఉన్నప్పుడు ఎవరైనా దారిని పోయేవాడు ఏం చేస్తాడు, ఆ చెట్టు ఉంటే పీకుతాడా, ఇంకా 4 చెట్లు తెచ్చి ఆ చేలు వేస్తాడు చెప్పు. ఆయన చేను కదా, మరి ఎందుకు పీకేస్తున్నాడంటే ఓకే ఎవరైతే చేలో ఈ చెట్టు ఉండడం మంచిది. అలాగే సువార్తకుడు కూడా సంఘంలోనికి వెళ్ళినప్పుడు సంఘంలో పనికి మాలిని ఉంటే తీసి పక్కకు పడేసి వెళ్ళిపోతుంటాడు. బాగుపడవలసిన వాళ్ళు కూడా ఉంటారనుకోండి, వాళ్ళని బాగు చేసి ప్రార్థనకు వారం వచ్చి ప్రార్థన చేస్తున్నారు కదా. మీకు దైవజనులు ఎంతో దూరం నుంచి వచ్చి ప్రార్థన నడిపిస్తున్నారు కాబట్టి వచ్చి ప్రార్థనలో పాల్గొని ముందుకు నడపమని చెప్తూ ఉంటారు. ఇది సువార్తకుడి పని. కాబట్టి ఇప్పుడు మేము చేసేది ఏంటంటే సువార్త. మేము చింతకుంట గ్రామంలో సంఘం ఉన్నా కూడా అక్కడ కూడా సువార్తకుల్లాగానే వెళ్ళిపోతుంటాం, సంఘం బాధ్యతలు చూసుకుని వెళ్ళిపోతుంటాం. అందుకని మాకేందంటే
ఆత్మలను కట్టుకోవాలని ఉండదు, ఆత్మలను సంపాదించుకోవాలని ఉండదు. ఎక్కువ మందిని మా సంఘానికి తీసుకొని వచ్చి అక్కడ మీటింగ్ లాగా పెట్టి 100 మందిని ఆడ గుంపు చేయాలని మాకుండదు. ఎందుకంటే మేము సువార్థికులం కాబట్టి. అదే సంఘ కాపరికి ఏముండదంటే ఎక్కువ మందిని తీసుకొని వచ్చి ఇంక అందరూ కూడా మా సంఘానికి రమ్మని చెప్పేది సంఘ కాపరి బాధ్యత. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క సంఘంలోనికి మేము వచ్చినప్పటి నుంచి కూడా సువార్తే చేసిపోతుంటాను. వేరే ఏం చేయను, సువార్తే చేసిపోతుంటాను. కాబట్టి సందర్భాన్ని బట్టి ఏ మాట దేవుడు మాట్లాడించాలో ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతుంటాం. ఓకే, ఈ సమయంలో మీ అందరి కొరకు ఒక మంచి విషయాన్ని తెలియచేసి నేను ముందుకు సాగుతాను. బైబిల్ గ్రంథంలో నుంచి బాగా విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము. అమ్మ జాగ్రత్తగా మీరు వినాలి. వినినప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. ఈ మాట విన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. లేకపోతే 30 నుంచి చదవండి అమ్మా. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగు సూచనగా ఉండెనో అలాగే మనిషి కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండును. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతరముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. యోనా గురించి మీ అందరికీ తెలుసు. నినివే పట్టణానికి వెళ్ళినటువంటి యోనా. ఈ నినివే పట్టణము 3 రాత్రులు 3 పగుళ్ళు తిరిగినా కూడా అయిపోదు, అంత పెద్ద పట్టణం అంతా. ఈ పట్టణానికి ఒక ప్రవక్త వెళ్ళి ఒక రోజు చెప్పగానే పట్టణం మొత్తం ఏమైందయ్యా? మారింది. మీ అందరూ తెలుసు కదా, పట్టణం మొత్తం మారింది. మారి అందరూ దేవుని నమ్ముకున్నారు. ఇప్పుడు జనములు ఏమంటున్నారంటే యోనా మాట విని నినివే పట్టణమే మారిందిగా. బాగానండి, యోనా మాట విని నినివే పట్టణమే మారింది కాబట్టి ఆలోచించి ముందుకు సాగుతూ ఉన్నారు. దక్షిణపు దేశపు రాణి ఒక ఆమె ఉంది. ఏమే షేబా దేశం నుండి సొలొమోను మాటలు వినటానికి వచ్చింది. ఎవరి మాటలు వినటానికి? సొలొమోను మాటలు వినటానికి వచ్చింది. అక్కడ నుంచి వచ్చి సొలొమోను మాటలు ఎవరన్నారు? ఈ షేబా దేశపు రాణి విన్నది. ఇప్పుడు యోనా గొప్పవాడు, సొలొమోను గొప్పవాడు. బాగా ఆలోచించండి. యోనా గొప్పవాడే, సొలొమోను గొప్పవాడే. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే షేబా దేశపు రాణి సొలొమోను మాటలు వినటానికి అంత దూరం నుంచి వచ్చింది కదా, కాబట్టి సొలొమోను కంటే కూడా ఎవరు గొప్పవాడు ఇక్కడ? బాగా ఆలోచించాలి. సొలొమోను కంటే కూడా ఎవరు గొప్పవాడంట? యేసు ప్రభు వారు గొప్పవాడు. బాగా అర్థం చేసుకోండి. సొలొమోను గొప్ప, యేసు ప్రభు గొప్ప? చెప్పండి మీరు. నిజంగా అంతేనా కాదా? అందరికి అర్థమవుతుందక్క మీకు? సొలొమోను గొప్ప, యేసు ప్రభు గొప్ప? యేసు ప్రభువే గొప్ప. ఇప్పుడు మీరు ఇంకొక మాట మీరు చదవండి బైబిల్ గ్రంథంలో నుంచి. బైబిల్ గ్రంథంలోనికి రండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి. ఇప్పుడు మీకు అర్థం కావటానికి మనము వెళ్ళవలసిన పాయింట్లోనికి ఇప్పుడు మనం తీసుకెళ్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. జాగ్రత్తగా వినాలి మీరు, బాగా వినండి అయ్యా. 3వ అధ్యాయం 2వ వచనం నుంచి నిదానంగా చదవండి. మీరు జాగ్రత్తగా వినాలి వినేవాళ్ళు. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు. దేవుని ఇల్లంతటిలో ఎవరు నమ్మకంగా ఉన్నాడంట? దేవుని ఇల్లు. మీకు ఇవన్నీ కూడా ఈరోజు మీకు వివరించాలి, అదే నా పని. దేవుని ఇల్లు అంతటిలో ఎవరు నమ్మకంగా ఉన్నాడు? మోసే నమ్మకముగా ఉండినట్టుగా ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంతకంటే దానిని కట్టిన వాడికి ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు. ఆమేన్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు గారు? ఆలోచించాలి.
ఇక్కడ ఎవరి గురించి ఎవరిని హైలైట్ చేస్తున్నాడు, ఎవరు ముఖ్యమని చెప్తున్నారు ఇక్కడ? అక్కడ యేసు ప్రభు మాట్లాడారు. లోకాసు వార్తలో మాట్లాడింది ఎవరంటమ్మా? యేసు ప్రభే మాట్లాడాడు. ఏమని మాట్లాడారంటే, నినివే పట్టణస్థులు యోనా మాట విని మారారు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యోనాను గొప్ప అంటున్నారు. బాగా అర్థం చేసుకోండి. ఒక మనిషి ప్రవక్త చెబితే వీళ్ళందరూ మారారు కాబట్టి యోనా గొప్ప అంటున్నాడు. ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే, సొలొమోను అంతటి జ్ఞానవంతుడు భూమి మీద పుట్టలేదు, ఇక పుట్టబడు అన్నాడు. కాబట్టి సొలొమోను కిలివిచ్చారు, యోనా కిలివిచ్చారు. సొలొమోను కిలివిచ్చిన, యోనా కిలివిచ్చి ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు కిలివిచ్చారు వాళ్ళు. ఇప్పుడు చెప్పాలి, యేసు ప్రభు కిలిచ్చారా, ఇచ్చారా లేదా? మీరు రెండే మాటలు చెప్పండి. చెప్పండి అన్న, వెనక మీరు బ్రదరు, ఇచ్చారా లేదా మీరు చెప్పండి, మీకు తెలిస్తే. సొలొమోను గొప్ప, యేసు ప్రభు గొప్ప? చెప్పండి. ఎందుక యేసు ప్రభు గొప్ప. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ యూదులందరూ, ఇశ్రాయేలీలందరూ ఏమంటారంటే, నువ్వు సొలొమోను కంటే గొప్పవాడివా? ఎందుకన్నారంటే మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. ఇక్కడ చూడండి, యోహాను సువార్తలోనికి రండి, మీకు అర్థం కావటానికి ప్రతిదీ. యోహాను సువార్త 9వ అధ్యాయం అనుకుంటాను. యోహాను సువార్త 9వ అధ్యాయం అమ్మ, చూడండి. ఏందమ్మా, ఏది చదువుతున్నావు? చూద్దాం ఒక్క మాట. సారీ, చూడండి, యోహాను సువార్తలోనికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట రాయబడినటువంటి మాటను 8వ అధ్యాయం తీయండి, మీకు అర్థం కావటానికి జాగ్రత్తగా చెప్తాను. 8లే, సారీ 9 కాదు, 8. 8వ అధ్యాయము తీసారమ్మా. 54వ వచనం, లేకపోతే 53 చదవండి అమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయం 53 బాగా చదవాలి మీరు ఈరోజు. మన తండ్రి అయిన అబ్రహాము ఎవరమ్మా? మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడివా? ఎవరికంటే? యేసు ప్రభు అబ్రహాం కంటే గొప్పవాడా తక్కువవాడా? చెప్పండి మీరు ఇక్కడ అన్నా, మీరు అనుకున్నారు బాగా వినాలి. యేసు ప్రభు అబ్రహాం కంటే గొప్పవాడా తక్కువవాడా? ఇప్పుడు అబ్రహాము గొప్ప, యేసు ప్రభు గొప్ప ఇక్కడ? ఎందుక ఇక్కడ ఇప్పుడు నీకు అన్ని తెలుసు కాబట్టి యేసు ప్రభు గొప్ప అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే, మాకు అబ్రహామే గొప్ప. ఎందుకంటే వాళ్ళకు యేసు ప్రభు ఎవరు తెలియదు. ఎందుకంటే ఈరోజు లోకంలో ఉన్నటువంటి పిల్లలకు, లోకంలో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళితే, నీకు అవసరమైంది తమ్ముడు, ఒక 50,000 అవసరమైంది, 50,000 డబ్బులు ఇచ్చినోడు గొప్ప, దేవుడు గొప్ప? చెప్పు, చెప్పాలక్క. డబ్బులు ఇచ్చినోడే గొప్ప. ఆ డబ్బులు ఇప్పించింది కూడా ఆ మనిషి తర్వాత దేవుడేనంటే, దేవుడు కాదు, ఏం కాదు, ముందు నువ్వేనాయి మాకు ముఖ్యం, తర్వాత దేవుడు. అవసరానికి మనుషులను దేవుడు చేస్తున్నారా? మనం ఏమనాల్సిన పని లేదు అక్కడ. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు ఎన్నడూ చనిపోను అంటున్నావు, నువ్వు చనిపోవు అంటున్నావు, నువ్వు చనిపోవు ముఖ్యమే, మాకు అయితే పని లేదు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాడు. మా తండ్రి అయిన అబ్రహాం ఏమయ్యాడు? చనిపోయాడు. అబ్రహాం కంటే నువ్వు గొప్ప. వాళ్ళు అడుగుతున్నారు. అడిగితే యేసు ప్రభు సమాధానం ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలక్క చెప్పండి. అబ్రహాము చనిపోయాడా చనిపోలేదా? సొలొమోను చనిపోయాడా చనిపోలేదా? యోనా చనిపోయాడా చనిపోలేదా? మీరు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎందుకు గుర్తు పెడుతున్నానంటే, యేసు ప్రభు విలువ లోకానికి తెలియాలి, మనకు తెలియటం కాదు. మనకి ఎంత తెలుసు అంటే యేసు ప్రభు గురించి, ఏ నుంచి పొదులు వీరమ్మంటే ఊరేని పోయేస్తారు. పోయేతావు కదన్నా లక్ష్మణ్, పోయేత్తరా? ఎందుకు పోయేస్తారు? మీకు తెలుసు కాబట్టి. అదే ఇక్కడ నుంచి ముంబై వీరమ్మంటే పొదిలి వరకు తెలిసిన వాడికి ముంబై పోవడం తెలియదు. వీళ్ళు పొదిలి వరకు తెలిసిన వాళ్ళే, ఈ లోకల్ బ్యాచ్ అంటారు. వీళ్ళని ఏమంటారు? లోకల్ బ్యాచ్. లోకల్ బ్యాచ్కి బయట బ్యాచ్ విషయం తెలియదు. నీ ఊరు గురించి నీకు తెలుసు, ఈడ బావి ఉంది, ఆడ వంక ఉంది, ఈడ వాగు ఉంది, ఈడ ఏముంది. అదే ఊరు గురించి తెలిసి నువ్వు జిల్లాల గురించి చెప్పమంటే, జిల్లాలో ఎన్ని మండలాలు చెప్పమంటే
తెలియదు. ఇప్పుడు యూదులు కూడా ఎలా మారిపోయారంటే అబ్రహామే ఇలా గొప్ప. అయితే నేనేమన్నాడు తెలుసా? అబ్రహాము కంటే నేను గొప్ప అన్నాడు. కోపం వస్తుందా రాదన్న వాళ్ళకు? వస్తుందా చెప్పండి? ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, మనకు అర్థం కావట్లేదు చెప్తాను. ఈరోజు ఇంతకుముందు మనం దేవుడిని నమ్మల, యేసుప్రభుని నమ్మల. యేసుప్రభుని నమ్మనప్పుడు మనకు కొన్ని గొప్పలు ఉంటాయి. ప్రతి వాడికి ఒకటి గొప్ప. అప్పుడు నాలాంటోడు ఒకడు వచ్చి యేసుప్రభుని నమ్ముకోమంటే అప్పుడు నువ్వేం చెప్తామంటే నువ్వు ఒక గొప్ప అనుకున్నావుగా, ఈయనకంటే గొప్ప ఆయన అంటావు నువ్వు. అప్పుడు నువ్వేనేమంటాను? ఆయన ఈయనకంటే గొప్ప అంటాను. అనగానే గొప్ప అంటానికి రుజువు కావాలిగా. రుజువు లేకుండా నమ్ముతారక్క అన్నా? రుజువు లేకుండా నమ్ముతారు చెప్పండి అన్న? నమ్ముతావు రుజువు లేకుండా? రుజువు కావాలి. అసలు అబ్రహాం కంటే యేసు ప్రభు దేనిలో గొప్ప? ఇప్పుడు అది కావాలి మనకి. చెప్పండి అక్క, దేనిలో గొప్ప? అబ్రహాము కంటే యేసు ప్రభు దేనిలో గొప్ప? సొలొమోను కంటే యేసు ప్రభు దేనిలో గొప్ప? యోనా కంటే యేసు ప్రభు దేనిలో గొప్ప? ఇప్పుడు అది మనకు కావాలి. ఇక్కడ దేనిలో గొప్పక్క? ఆమేన్. వీళ్ళు చెప్పబడుతున్న వాళ్ళందరూ చనిపోయి సమాధి చేయబడ్డారు, ఎప్పటికీ లేవలేదు. నేను నమ్మిన నా యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచాడు. ఆమేన్. అందులో గొప్ప ఆయన. అందుకే మనం చదవండి, కావాలంటే పై నుంచి చదవండి అమ్మా, చదవండి ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 53 నుంచి చదవండి. 52 నుంచి చదవండి. అందుకు యూదులు నీవు దెయ్యం 53 చదవండి. పట్టిన వాడని ఇప్పుడు ఎరుగుదును, అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి. అబ్రహాం చనిపోయాడు, ప్రవక్తలు చనిపోయాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. అబ్రహాము చనిపోయాడు, ప్రవక్తలు అంటే ఎవరెవరు వస్తారు ఇక్కడ? ప్రవక్తలు అంటే ఎవరు వస్తారు? చెప్ప తెలుసా మీకు ఊరికన్నా? ప్రవక్తలు అంటే ఎవరు? యోనా ప్రవక్తే, సొలొమోను ప్రవక్తే, సమూయేలు ప్రవక్తే. మీరు చెప్పండి. మోషే ప్రవక్తే. అర్థమవుతుందా? అబ్రహాము ప్రవక్తే. ప్రవచించిన ప్రతి ఒక్కడు. ప్రవక్తలందరూ ఏమయ్యారు? చనిపోయిరి. ఇక్కడ వీళ్ళకు రుజువు ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, దావీదు చనిపోయాడు. ఇదిగో ఇంకా తర్వాత చూస్తే లేవి చనిపోయాడు. ఇలా అందరూ వస్తే యోనా కానీ, లేకపోతే ఇర్మియా కానీ, లేకపోతే ఎలీషా కానీ, ఏలియా కానీ, మోషే కానీ, వీళ్ళందరూ చనిపోయారు. చనిపోయినారు కదా, నువ్వేమన్నా గొప్పోడివా అన్నారమ్మా. ఇప్పుడు అందరూ చనిపోయిన వాళ్ళు కదన్నా. గొప్ప అనేది ఎక్కడ ఉండాలి? వాళ్ళు చెయ్యంది నువ్వు చేస్తే నువ్వు గొప్ప, వాళ్ళ వల్లగానే నువ్వు చేస్తే నువ్వు గొప్ప, అంతేనా కదా? ఇప్పుడు పరీక్షలు రాస్తారు, ఎవరు గొప్ప? అందరికంటే ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే, తక్కువ మార్కులు వచ్చిన కూడా ఎక్కువ మార్కులు వచ్చిన తీసేస్తామా? అందుకే ఇక్కడ ఏమన్నాడు? అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడును మరణము రుచి చూడని నువ్వు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడివా? ఇప్పుడు చెప్పాలి, అబ్రహాము కంటే యేసు ప్రభు గొప్ప? డౌట్ వచ్చింది కదా మీకు? ఇంకా డౌట్ వచ్చిందంటే మామూలు విషయం అది. అబ్రహాం కంటే యేసు ప్రభు గొప్ప అన్నా? అబ్రహాం కంటే యేసు ప్రభు గొప్ప కాదుగా? యేసు ప్రభు గొప్ప కాకపోతే నేను చెప్తానేనండి, మీరు అందరూ చెప్తున్నాను, ఈ బైబిల్ తీసుకెళ్ళి బోన్లో పెట్టేసి దాన్ని తగలబెట్టేసి మీ బొమ్మలు మీరు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. యేసు ప్రభు గొప్ప కాబట్టి ఉద్యోగాలు మానుకున్నారు, యేసు ప్రభు గొప్ప కాబట్టి ఆస్తులు అమ్మేశారు, యేసు ప్రభు గొప్ప కాబట్టి ప్రాణాలు ఇచ్చారు, యేసు ప్రభు గొప్ప కాబట్టే సమస్తమును విడిచిపెట్టి పౌలు లాంటి వాడు బైబిల్ పట్టుకొని దేవుని సువార్త కొరకు వచ్చాడు. యూదులు అడుగుతున్నారు, ఏమంటున్నారంటే, మా పితరుల కంటే నువ్వేమన్నా గొప్పవాడివా అన్నారమ్మా. ఇప్పుడు ఆయన చెప్పితే కుదురుద్దా కుదరదా? మీ అందరికి అర్థం కావడానికి ఎగ్జాంపుల్ కాబట్టి చెప్పేస్తున్నాను. అబ్రహామును నువ్వు ఒప్పుకుంటున్నావు, ఇంకెవరు ఒప్పుకుంటారు చెప్పండి? అబ్రహామును ఇంకెవరు ఒప్పుకుంటారు చెప్తే మీకు త్వరగా మార్కులు వేసుకొని వెళ్ళిపోదాం, ముందుకు సమయం అయిపోయింది. అబ్రహామును నువ్వు ఒప్పుకుంటున్నావు, ఇంకెవరు ఒప్పుకుంటారు తెలుసా మీకు? ఊరికన్నా ఎవరు ఒప్పుకుంటారు తెలుసా? ఆమేన్. పాపం వీళ్ళంతా తెలుసుకున్నాడు. ఇంకెవరు ఒప్పుకుంటారు తెలుసా మీకు? ఊరికన్నా ముస్లిం సహోదరులు తెలుసా? ఇబ్రహీం, ఈయన కూడా ప్రవక్తను ఒప్పుకుంటారు.
అర్థమైందా? మోషేను నువ్వు ఒప్పుకుంటావు, ఇంకెవరు ఒప్పుకుంటారు తెలుసా? ముస్లిం సహోదరులు ఒప్పుకుంటారు. యేసు ప్రభు నువ్వు ఒప్పుకుంటావు, వాళ్ళు ఒప్పుకోరు. అది ఇక్కడ పాయింట్. వాళ్ళు ఒప్పుకొని నువ్వు ఒప్పుకుంటే బాగుండేది. వాళ్ళు ఒప్పుకోలా. ఎందుకు ఒప్పుకోలేదంటే, యేసు ప్రభు నువ్వేమంటున్నావు? ఏమంటున్నావమ్మా? చెప్పాలి, మీరు ఏమంటున్నారు? చెప్పేది త్వరగా చెప్పేస్తే త్వరగా త్వరగా ముందుకెళ్ళిపోదాం. యేసు ప్రభు నువ్వేమంటున్నావు? వీళ్ళందరికంటే గొప్ప. ఎందులో గొప్ప? అది కావాలి ఈరోజు పాయింట్ నాకు. వాళ్ళందరూ చనిపోయి సమాధి చేయబడ్డారు, ఇంతవరకు తిరిగి లేయలేదు. నా ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడా లేయలేదా? చెప్పండి మీరు. అన్నా, మీకు ఎవరికైనా డౌట్ ఉందా? లేచాడా లేయలేదా? నిజంగా లేచాడా? లేచారా? మా వాళ్ళు మన ప్రాంతం వాళ్ళు చెప్పాలి. లేచారు నిజంగా? లేచాడు. లేచాడని నువ్వు నమ్మితే నీ గొప్ప. లేయలేదని నమ్మితే, నేను ఇందా చెప్పాగా, 250 రూపాయలు, 500, 1500 దొరికితే వస్తుంది. అయితే ఒకటి బైబుల్, దీన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టేసి శుభ్రంగా కవర్లో పెట్టేసి పక్కన బీరువాలో పెట్టేసి తాళం వేసి మీ ఇష్టం వచ్చిన మీరు చేసుకోండి. ఎందుకంటే క్రీస్తు చనిపోయి తిరిగి లేవని ఎడల, బాగానండి, క్రీస్తు చనిపోయి తిరిగి లేవని ఎడల మేము ప్రయాసపడుట వ్యర్థమే. అబ్బా! యేసు ప్రభు ఒక్కడే దేవుడని చెప్పటానికి ఉన్న రుజువు ఏందంటే, ఎవరు చనిపోయి లేదయ్యా, ఏం తప్ప ఎవరు లేలా. భూమి పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఎవరు వల్లగాల. ఈయన లేచాడు కాబట్టి ఆయన అన్నాడు, నేను మరణించిన మరలా లేవగలను. అందుకని ఇప్పుడు చదువుకుంటున్నాడు ఆ మాట యోహాను సువార్తలోనికి. ఎంత బాగా రాయబడింది చూడండి అక్కడ. ఎంత బాగా రాయబడింది చూడండి. 8వ అధ్యాయం చదవండి కిందికి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. నన్ను నేనే నేను గొప్ప నేను చెప్పుకుంటే కుదురుతానా? ఇప్పుడు యేసు ప్రభు ఆయనండి నేనే గొప్ప అంటే యేసు ప్రభు చెప్పుకుంటే కుదురుద్దా? మరి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఇప్పుడు చెప్పండి మీరు. ఎవరు చెప్పాలయ్యా? ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలా? మీరు చెబుతారా మీరు? వల్ల అవుద్దా? మన మీ వల్ల అవుతుంది చెప్పడానికి? ఏందంటారు? ఎందుకు చెప్పలేమన్నా? యేసు ప్రభుని నమ్మినామని ఊరేం చెప్తారు? బైబిల్ పట్టుకొని ప్రార్థనకు ఊరేని వస్తారు. యేసు ప్రభువే గొప్ప అని చెప్పాలంటే వల్ల అవుద్దా? దానికి ఏం కావాలి? దానికి ఏం కావాలి? నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ. ఒక దేవుని సేవకుడు దానికి ఏం కావాలి తెలుసా? నిజంగా ఒక రోసగాడిగా మిస్సం మెలవేసిన దేవుడు గొప్ప అని చెప్పే ధైర్యం నీకు కావాలి. ఈరోజు ఆ ధైర్యం చాలా మందికి లేకేమంటారంటే, ఎవరు ఇష్టం వచ్చినట్టు అల్లే సువార్త జరగదట్టయితే. అందుకే ఏమంటున్నారు తెలుసా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండమంటున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండే పని అయితే మనం ఇవన్నీ మాడుకొని చేయడం అవసరమా? అందుకన్నాడు, ఏమన్నారు తెలుసు? ఇక్కడే చెప్తున్న ఒక మాట ఏమన్నారు తెలుసా? ఇదిగో నేను నమ్మిన నా దేవుడు దేనిలో గొప్ప అంటే, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఎవరు తిరిగి లేయలా. ఎవరన్నా లేచిన వాళ్ళు ఉండరా? ఎవరు లేయలా. అందుకని మన ముస్లిం సహోదరులు వాళ్ళ యొక్క ఖురానులో ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లో ఏమని రాసుకుంటారంటే, యేసు ప్రభు చనిపోలేదు, చనిపోయినట్టు నటించాడని రాశారు. ఇప్పుడు మీరు దాన్ని నమ్ముతారా? నమ్ముతారక? ఇదంతా ఎందుకు తీసుకొస్తా? నేను ఇంతవరకు తీసుకురాలే. ఇది ఎందుకు తీసుకొస్తున్నానంటే, అలా రాస్తే ఏమని ఉంటుంది అక్కడ తెలుసా? అలా రాయటం వల్ల ఉపయోగం ఏమంటుంది తెలుసా? ఏమంటుంది చెప్పండి? అలా రాస్తే ఏమంటుంది మీకు తెలిసి చెప్పండి. ఏమన్నా ఉంటుందేమో అలా రాస్తే ఉపయోగం ఏమన్నా ఉంటుందా? అలా అలా అంటానికి వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ఉదాహరణకు మీ అబ్బాయి ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ 10వ తరగతి రాశాడు. మీ అబ్బాయికి 995 వచ్చినాయి. ఇంకెక్కడ అన్నయ్యల అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి ఏమో 450 వచ్చినాయి. ఆ అబ్బాయి ఏమని చదువుతాడు? వాడు రాసిన దగ్గర అందరూ కాపీలు ఇచ్చారంట. రాసిండు మా వాడు కూడా పోతాడు అంటే ఎందుకని ఈ మాట కాపీలు ఇచ్చాడని అన్నాడు చెప్పండి? అసలు వాడు గొప్ప కాదు, మావాడే గొప్ప అని చెప్పుకోవటానికి. ఇక్కడ యేసు ప్రభువు చనిపోయినట్టు నటించాడని చెప్పడం వల్ల వీళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఏమైనా ఉందా? ఏమైనా ఉపయోగం ఉందంటే ఎందుకు చెప్పుకున్నారంటే, మీరు అంటున్నారు చూడు, ఇబ్రహీం అంటే అబ్రహాము తర్వాత మోసే తర్వాత దావీదు ఈ ప్రవక్తలు ఎలాగో యేసు ప్రభువు కూడా అలాగే చెప్పారమ్మ వాళ్ళు.
దానికి ఒప్పుకుంటారా మీరు అందరూ? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా అక్క? ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరు అక్క? ఒప్పుకోకపోతే నేను బాగుండదు. ఇప్పుడు ఒప్పుకోవాలా లేదా? ఎందుకు ఒప్పుకోవు? ఎందుకు ఒప్పుకోవు తమ్ముడు నువ్వు? ఒప్పుకోమంటున్నావు. ఎందుకు ఒప్పుకోమంటున్నావు? మీరు అనుకుంటున్నారు, ఏందన్నా నువ్వు ఏంది కొత్తగంటే, ఈరోజు ఏ ప్రాంతానికెళ్ళైనా ఇంత ధైర్యంగా చెప్పి మాట్లాడగలుగుతున్నావు అంటే బైబిల్ ఉన్న విషయాలు చాలా మనకు తెలుసు కాబట్టి ధైర్యంతో మాట్లాడగలుగుతాం. ఎవరి దగ్గరైనా కూర్చొని మాట్లాడగలను. తెలుసుకుంటేనే, తెలియకపోతే ఏం మాట్లాడతాం? అంతేలే. మీరు ఎట్టంటే అంతేనంట. అట్టంటే ఏడ నమ్ముతురు? సువార్థికుడి పని వేరు, సంఘ పరిచర్య వేరు. నేను ఇందాక చెప్పాను. సంఘం అంటే ఒక 10 మందిని కూడబెట్టుకొని, ఒక చిన్న చర్చి కట్టుకొని లోపల కూర్చొని ఊరన్నా వచ్చేవాళ్ళని తీసుకురానని చెప్పడం సంఘ పరిచర్య. కానీ సువార్థికుడి పని అది గాదు. బయటికి పోయి ప్రతి వానితో యుద్ధం చేసి రావాలి. మేము వాక్యం చెప్తుంటే ఎంతో మంది చదువుతారు, వాళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం ఉంటేనే చెప్పి రావాలి, లేకపోతే చెప్పకూడదు. ఎందుకు ఒప్పుకోరంటే యేసు ప్రభువును హైలైట్ చేసుకున్నది ఎవరు? ఎవరు చేశారక్క యేసు ప్రభుని హైలైట్? ఆమేన్. పరలోకములో ఉన్న తండ్రి. అందుకన్నారు చూడండి, చదవండి కింద మాట. మీ తండ్రి ఏంది 55 వచనం. మీరు ఆయనను ఎరుగుదురు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన యెడల మీ వలె నేను అబద్ధకుడినై ఉందును గాని, నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకొందును. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆశించను, అది చూసి సంతోషించను. ఎందుకంటే అబ్రహాము కంటే నేను ముందు ఉన్నవాడను. అబ్బా! ఇది ఈడ పాయింట్. అబ్రహాము కంటే నేను ఎక్కడున్నాను? అబ్రహాం ముందున్నాడా? యేసుప్రభు ముందున్నాడా? ఇప్పుడు చెప్పండి మీరు. మీకు అందరికి తెలుసు అది చరిత్ర. ఆమేన్. అబ్రహాం ముందున్నాడా? యేసుప్రభు ముందున్నాడంటే యేసుప్రభు ముందున్నాడని మా సిస్టర్స్ చెప్తున్నారు. మరి మీకు కూడా అది డౌట్ ఏమైనా ఉందా? ఇంకా మీకు అర్థం కావటం చెప్తాను. బాగానండి. మీకు అర్థం కావటం చెప్తాను. అబ్రహాము దగ్గరికి వెళ్ళి మాట్లాడింది ఒక దూత. తెలుసా ఎవరు? ఇంకా మీకు అర్థం కావటం చెప్తాను. మోసే ముందున్నాడా? యేసు ప్రభు ముందున్నాడా? ఎవరు ముందున్నాడన్న? ఇదేమో పాత నిబంధన, ఇదేమో అసలు పాత నిబంధనలో యేసు ప్రభు ఎవడున్నాడు? వీరికన్నా డౌట్ వచ్చిందా? ఉన్నాడు అసలు యేసు ప్రభు పాత నిబంధనలో? బాగానండి. నిర్గమకాండములో 40 సంవత్సరములు అయిన తర్వాత మోసే పెద్దవాడైనప్పుడు అక్కడ ఒక ఐగుప్తీయుని చంపిన తర్వాత ఇద్దరు ఇశ్రాయేలీలు గొడవ పడుతుంటే వాళ్ళ మధ్య సమాధానం తీర్చడానికి పోయినప్పుడు, నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్ను కూడా చంపుతావా అని అడిగినప్పుడు వెంటనే మోసే భయపడి మిద్యానులో తన మామ దగ్గరికి అక్కడ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆయన మామ మందని మేపుతుంటే అప్పుడు పొదలో ఒక దూత కనపడింది. ఏందంట? పొదలు కాలిపోలేదు. పొద ఏందంట? కాలిపోలేదు. అగ్ని మండుచుంది. మీరు పాట పాడతారు అప్పుడప్పుడు. అగ్ని మండుచుంది, పొద కాలిపోలేదు. ఆ అగ్నిలో, ఆ పొదలో ఉన్న దేవదూత ఎవరు? ఇది కావాలి ఈరోజు మనకు. ఎవరన్నా? ఎవరన్నా తెలుసా మీకు ఇక్కడ? ఆమేన్. ఎవరాయన? మరి ఇప్పుడున్నవాడు అంటున్నారంటే ఇది ఎరగల. ఎవరు ఎరగల? యూదులు ఎరగల. మనందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ ఎరిగినా కాబట్టి తెలుసు. యూదులకు తెలియక అన్నాడు, నువ్వేందయ్యా, మాకు ముందున్న ప్రవక్తలే ముఖ్యం, నువ్వు మాకు అవసరం లేదన్నారు. ఇప్పుడు తర్వాత మళ్ళా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు తెలుసా? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత కొద్ది దాటి వచ్చిన తర్వాత వాళ్ళకి తాగటానికి నీళ్లు లేవు. ఏం లేవమ్మా? నీళ్లు లేవు. ఇప్పుడు ప్రార్థన చేశాడు. ఎవరమ్మా? మోషే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఆ బండను కొట్టమన్నాడు. బండను కొడితే బండలో నుంచి ఏమొచ్చాయి? బండలో నుంచి నీళ్ళు ఆడని వస్తాయా? ఎందుక? బండలో నుంచి నీళ్ళు ఎలాగొచ్చినాయి అంటే ఆ బండ ఎవరంట? క్రీస్తు అని రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో. ఆ బండ క్రీస్తే అంటే అప్పుడు కూడా ఉన్నాడు యేసు ప్రభు వారు. ఇది లోకానికి అర్థం కాక ఏమన్నారంటే మరియమ్మ గర్భంలో నుంచి వచ్చిన ఆయన కదా, ఆయనతో మనకేం పని అనుకున్నారు. అందుకని మీ అందరికి అర్థం కావడానికి చెప్తున్నాను. ఇదిగో అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి. అబ్రహాము చనిపోయాడు, ప్రవక్తలు చనిపోయాడు, కానీ యేసు ప్రభు కూడా చనిపోయాడు. అందరూ చనిపోయాడు. ఇప్పుడు అబ్రహాము లేచాడా? ప్రవక్తలు లేచారా? మరి ఎవరు లేచారు? యేసు ప్రభువు లేచాడు. అందుకనే
హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి ఇప్పుడు రాని మీకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి ఇప్పుడు రాని మీకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి 3వ అధ్యాయము 2వ వచనం నుంచి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండును. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడికి ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఇప్పుడు మోసే దేని మీద నమ్మకంగా దేనిలో నమ్మకంగా ఉన్నాడంట? దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లు ఏంది? దేవుని ఇల్లు ఏంది ఇక్కడ? మోసే ఎక్కడ నమ్మకంగా ఉన్నాడక్క? ఇల్లంతటిలో. పరో కుమార్తె యొక్క కుమారుడిని అని అనిపించుకొనుట కంటే క్రీస్తు నిమిత్తమే నింద. అంటే ఎవరి కోసం వచ్చాడు మోసే కూడా బయటికి? ఆమేన్. మీకు తెలుసా తెలియదా? ఎక్కడ ఉందా మాట చూడండి అమ్మా. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో అనుకుంటాను. సారీ, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అనుకోండి. అన్ని అవసరం లేదు, మొత్తం చదువుకుంటూ పోతుంటే చాలా ఎక్కువ అవుద్ది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 వచనం. 11 23 నుంచి చదవండి అమ్మా. జాగ్రత్తగా వినండి. 23 నుంచి చదవండి. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఎవరిని? మోషేను. మోషే పుట్టినప్పుడు ఆ శిశువుడు ఎలా ఉన్నాడంట? దివ్య సుందరుడు. ఎలా ఉన్నాడమ్మా? దివ్య సుందరుడు. కాబట్టి ఆయన దివ్య సుందరుడై ఉండుట చూసి తల్లిదండ్రులు ఏం చేశారు? 3 మాసాలే కాపాడారు. ఎన్ని రోజులమ్మా? 3 నెలలే కాపాడారు. తర్వాత కాపాడింది ఎవరు? ఇప్పుడు చెప్పాలి. తర్వాత కాపాడింది ఎవరయ్యా? ఎవరు కాపాడారు తర్వాత తెలుసా? దేవుడు అని చెప్పండి. ఆమేన్. ఎవరమ్మా? దేవుడు కాపాడాడు. ఎవరిని? మోషేను. తల్లిదండ్రులు ఒక జమ్ము పెట్టె చేసి ఆ పెట్టెలో నైలు నదిలో విడిచిపెట్టగా నైలు నది పెట్టెలో ఉన్నటువంటి ఆ పెట్టెను ఫరో కుమార్తె చూసి ఆ పెట్టెలో ఉన్న శిశువును చూసిన వెంటనే ఎవరని తెలుసా ఆమెకు? ఇశ్రాయేలు అని తెలియదా? ఇశ్రాయేలీలను చంపాలని రాజాజ్ఞ ఉందిగా. చంపాలని రాజాజ్ఞ ఉన్నా మోసేని ఎందుకు చంపలేదు? నీ శత్రువు నీ కళ్ళ ముందు కనపడితే చంపుతా లేదా? చంపాలని రాజాజ్ఞ ఉంది. కరోనా టైంలో మీ అందరికీ తెలుసు కదమ్మా. కరోనా టైంలో ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా మూతికి మాస్క్ కట్టుకున్న వాళ్ళని ఇంటికి రాని, లేకపోతే రానియొద్దన్న. మాస్క్ కట్టుకున్నవాడు వస్తే నువ్వు రానిస్తావా? ఎందుకని? కరోనా వచ్చుద్ది అనేది పక్కన పెట్టండి. వీడు కొత్తోడు, మన గవర్నమెంట్ ఒక ఆర్డర్ వేసింది, ఇలాంటి రానిస్తే నాకు ఒకవేళ కరోనా వస్తే నన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు, క్వారంటైన్ అంటారు. అందుకని రాజాజ్ఞకు భయపడినరా లేదా? రూల్ అది. భయపడరా లేదా? ప్రతి ఒక్కటి రూల్ అది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజాజ్ఞ ఏమనిందంటే, ఇదిగో ఇశ్రాయేలీల్లో 2 సంవత్సరాల కంటే కింద ఉన్నటువంటి పురుషులందరూ చంపేయమన్నారు. ఇప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 3 నెలలు. అంటే 2 సంవత్సరాల కంటే తక్కువ ఎక్కువ బ్రదరు అన్నా? తక్కువ ఎక్కువ? 3 నెలలు అనేది 2 సంవత్సరాల కంటే ఎక్కువ? తక్కువ. ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఎవరి చేతిలో పెట్టారు?
శత్రువు చేతిలోనే పెట్టాడు. ఫరో కుమార్తె ఎత్తుకుంది, ఇంటికి తీసుకుపోయింది. తీసుకుపోగానే ఫరో అడగడా ఎవరమ్మా ఆ బిడ్డని? నానా జమ్ము పెట్టెలో ఉండి నైలు నదిలో దొరికింది, ఎవరో నాకు తెలియదంటే ఆయనకు కూడా తెలియదా ఈ ఇశ్రాయేలీయుడని? చంపాలా లేదా? మరి ఎందుకు చంపలా? ఎందుకు చంపలేదంటే దేవునికి ఆ బిడ్డ కావాలి, అందుకు చంపేలా. లేకపోతే చంపడం పెద్ద లెక్క కాదు. అందరికంటే ఆయనకంటే సుందరవంతులు ఎంతో మంది పుట్టుంటారు ఆ ప్రాంతంలో, ఎంతో మంది అందగాళ్ళు ఉంటారు. కానీ దేవుడికి మనిషి కావాలి కాబట్టి ఫరో కుమార్తె 40 సంవత్సరాలు దాకా పెంచింది ఆయన. ఇప్పుడు మోషే ఏమని చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, బాగానండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే మోషే ఏమయ్యాడంట? పెద్దవాడు. పెద్దవాడు అంటే ఎంత? అపోస్తుల కార్యములు అనుకోండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. ప్రతిదీ మీకు తెలిస్తేనే అప్పుడు మీరు ప్రపంచంలోనికి వెళ్ళి సువార్త కానీ మీరు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని మీకు తెలుస్తుంది. ఏదో తెలియకుండా ఏదోదో దారిలో వెళ్ళిపోదాం, అందరు వెళ్ళిన దారిలో మనం వెళ్దామంటే కుదరదు. దానికి ఒక రూల్ ఉండాలి. 7వ అధ్యాయం 7:29 అంట, చదవండి అమ్మా. 29. మోషే అమ్మా చూడండి, 22 నుంచి చదవండి. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండినప్పుడు, ఎన్ని సంవత్సరాలు నిండినాయి అంట? 40 సంవత్సరాల దాకా ఎవరు పెంచారా ఏమను? ఫరో కుమార్తె పెంచింది. 40 సంవత్సరాలు పెంచితే ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టి పోవచ్చా పోకూడదా? చెప్పండి అక్క. 20 సంవత్సరాలు మీరు మీ పిల్లల్ని పెంచితే తర్వాత పెళ్ళి అయిన తర్వాత భార్యను తీసుకొని వేరిపోతే ఇన్ని రోజులు పెంచితే అసలు నా మీద కనికరం కూడా లేదు. ఏమో 20 సంవత్సరాలు పెంచితేనట్టుంటే 40 సంవత్సరాలు పెంచిర్రమ్మ వాళ్ళు. ఇప్పుడు ఏమన్నాడంటే, అమ్మా నేను నా సహోదరుల దగ్గరికి వెళ్ళాలన్నాడు. ఎవర్రా నీ సహోదరులు? ఎవరు నీ సహోదరులు? ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళు నీ సహోదరులా? చిన్నప్పుడే ఈయన చంపేతి తలకాయ నొప్పి లేకుండా ఉండేదిగా. ఇప్పుడు వెళ్ళి అడ్డం తిరిగాడు అందరికి. ఎవరికి? ఫరోకే అడ్డం తిరిగాడు. ఏం చేయాలి? పెద్దోళ్ళు అన్నట్టుగా అట్టికాయ తింటేనే పళ్ళు ఊడిపోయి అంటే ఏం చేయాలి చెప్పండి? నా శత్రువుని నేనే పెంచుకున్నాను అన్నట్టుంది ఆయనకి. ఇప్పుడు ఎవరో కాదు పెంచింది, నేనే పెంచుకున్నాను తన శత్రువుని. ఇప్పుడు లేచి 40 ఏండ్లు నిండినప్పుడు తన సహోదరులు చూడటానికి వెళ్ళాడంటమ్మా. మోసే పెద్దవాడంటే 40 సంవత్సరాలు వచ్చినాయి అప్పటికి. 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఐగుప్తు ధనము కంటే. దేనికంటే? ఐగుప్తు ధనము కంటే. ఏ ధనము? ఐగుప్తులో ఏ ధనము తెలుసా మీకు? ఏం ధనం ఉందన్న ఐగుప్తులో? బంగారు. రాజు ఫరో తర్వాత ఆయన రాజు అంతే. ధనం అంటే మీకు తెలుసా? అర్థం కావట్లేదు. రాజు, దేశానికే రాజు అవుతాడు. రాజభోగం అనుభవించడం మంచిదా, వెళ్ళి కష్టాల పాలు అవటం మంచిదా? చెప్పండి మీరు. అర్థమవుతుందా? రాజభోగం అనుభవించటం మంచిదా, వెళ్ళి కష్టాల పాలవటం మంచిదా? మీరు ఒకవేళ మీకు ఆఫర్ వచ్చింది అనుకో, రాజభోగం అనుభవిస్తావా వెళ్ళి కష్టాలు పడతావంటే ఏం తీసుకుంటారు మీరు? కష్టాలు ఎవరని కోరుకుంటారక్క? మోషే అన్నాడు, ఇదిగేమన్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచి. దేని యందు దృష్టించాడు మోసే? ప్రతిఫలముగా కలగబో బహుమానం. క్రీస్తు కోసం నేను వెళితే క్రీస్తు నాకు తర్వాత బహుమానం ఇస్తాడు. ఇప్పుడు రాండి మీరు ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోనికి చూడండి. దేవుని ఇల్లంతటిలో ఎవరు నమ్మకంగా ఉన్నాడు? మోషే. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకటి చేత కట్టబడును, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయనే ఇంటిని కట్టాడు.
ఇప్పుడు ఇంటిని కట్టినోడు గొప్ప, ఇంట్లో ఉన్నోడు గొప్ప? ఇప్పుడు చెప్పండి మీరు, ఇంటిని కట్టినోడు గొప్ప, ఇంట్లో ఉన్నోడు గొప్ప? ఆయన కట్టకపోతే ఆయన ఏడుంటాడు? అది ఇక్కడ అన్నది. నేను ఏమన్నాడు, ఇది ఏమన్నాడు చదవని మాట, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే, ఇంతకంటే దానిని కట్టిన వానికి ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమ పొందుటకు అర్హుడు. ఎవరాయన? యేసు ప్రభు వారు ఎవరికంటే ఎక్కువ మహిమ పొందటానికి అర్హుడంట? మోసే కంటే ఎక్కువ మహిమ పొందటానికి ఏమైనాడమ్మా? అర్హుడు. ఇప్పుడు మోసే ముఖ్యమా, యేసు ప్రభు ముఖ్యమా? ఇప్పుడు ఎలాకో తెగిపోయినాయి తీగలంటే కరెంటు కట్. అబ్రహాము ముఖ్యమా, యేసు ప్రభు ముఖ్యమా వాళ్ళకు? ఇప్పుడు చెప్పండి అక్క, అబ్రహాం ముఖ్యమా, యేసు ప్రభు ముఖ్యమా? ఈరోజు ప్రపంచాన్ని ఏం చేస్తున్నారంటే వెళ్ళే దారిలోనే వెళ్ళనిస్తున్నారు, కానీ వెళ్ళే దారి కరెక్ట్ కాదు, కరెక్ట్ దారి చూపించే వాళ్ళు కరువైపోయారు. అయ్యా మీకు అర్థం కావటం చెప్తున్నాను. ఇప్పుడు మోసే ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగాయి? ఎవరికైనా తెలిసి ఎన్ని అద్భుతాలు జరిగాయమ్మా? 10 అద్భుతాలు జరిగాయి. 10 అద్భుతాలు జరిగాయా లేదా? జరిగించింది ఎవరు? అది గుర్కము, దేవుడు జరిగించాడు. కాబట్టి మోసే ఏమన్నాడు, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడిని, నేను వెళ్ళి మాట్లాడలేనంటే చేత్తో కర్ర ఉంది కదా కింద వేయమన్నాడు. ఎవరేమన్నది? దేవుడు. కిందేశాడు. కిందెత్తే ఏమైంది? ఇప్పుడు జరిగించింది ఎవరు? వాడబడింది ఎవరు? మోషే. వాడుకున్నది దేవుడు. వాడుకున్న వానికి ఘనత ఉంటుందా, వాడబడిన వాడికి ఘనత ఉంటుందా? యజమానుడికి ఘనత, జీతగాడికి ఘనత? చెప్పండి ఒక మాటలో. కానీ మనకందరూ కనపడేది ఊరమ్మా. ఇప్పుడు అదే చెప్తాను, నేను ఒక జీతగాడిని, మనం ఒక జీతగాళ్ళం, కానీ యజమానుడు దేవుడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మోసే ప్రవక్తలను మీ ముందు ఉన్నారు కదా, ఆ మోసే ఎవరి గురించి ప్రవచించాడు? ఆమేన్. అది ఇక్కడ మీకు చెప్పాలనుకుంది. మోసే నన్ను గురించి ప్రకటించి నా దినాన్ని మోసే కూడా చూడాలనుకున్నాడు. అబ్రహాము నన్ను గురించి ప్రకటించి నా దినాన్ని కూడా అబ్రహాం చూడాలనుకున్నాడు. ఇప్పుడు మీరు లోకంలోనికి వెళ్తున్నారు కదా సువార్తకు. ఎప్పుడన్నా వెళ్ళారు సువార్తకు? ఎప్పుడన్నా వెళ్ళారక్క మీరు? మీరు సువార్తకులు గారులే, వెళ్ళారు ఎప్పుడన్నా అంటున్నాను. మేము వెళ్ళలేదయ్యా అన్నారు అనుకోండి, మీరు వెళ్ళారని నేను రుజువు చేస్తాను. ఎప్పుడన్నా మీ ఇళ్ళకి వెళ్ళారు, ఊర్లోకి వెళ్ళారు ఏదైనా ఊరికన్నా? వెళ్ళారక్క ఏదైనా ఊరుకు? మనిషిని పుట్టినాక ఏదైనా ఊరు ఎందుకు వెళ్ళకుండా ఉంటారు? పుట్టినప్పుడు అని చదవరుగా? లేకపోతే మీ ఇంటికి ఊరన్న బంధువులు వచ్చి ఉంటారా? వచ్చారుగా. వచ్చిన వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అమ్మా ఇద్దో ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, ఇది మీరు దీన్ని పెద్ద ఇష్యూగా తీసుకోవద్దు, ఊరకు చెప్తాను. ఇదిగో నేను అక్కడి నుంచి ఒక అట్టకాయ తెచ్చాను, తినమ్మంటారు. నువ్వు తింటావా? తినవా? పొదిల నుంచి తెస్తే తింటావు, ఒంగోలు నుంచి తెస్తే తింటావు, అమెరికా నుంచి తింటావు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తింటావు. కానీ నేను నమ్మినటువంటి ఏదో ఒక దగ్గర నుంచి తెచ్చానంటావు. అప్పుడు తింటావా? తినవా? ఎందుకు తినవు? మీరు చెప్పగాకండి, వాళ్ళు చెప్పలేను మా వాళ్ళు అసలు. మీరు రోజు నాతో వచ్చి వాక్యం విని చెప్పేస్తారు, అంతే కదన్నా? అంతేనక్క? ఓకే, నువ్వు అంతే కరెక్ట్ చెప్పిన ఒక నువ్వు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు తినరు? ఎందుకు తినవు అన్నారు? అవునన్నా తింటావన్నా? ఏంటంటే ఈ మధ్య నేను ప్రార్థన పోతానంటావు, అంతే కదా? ప్రార్థన పోతాను అంటే ఏంది అర్థం? వాళ్ళకి తెలియాలా ప్రార్థన అంటే ఏదో తెలియాలా? నాలాంటి తెక్కలోని అనుకుందాం. ప్రార్థన అంటే ఏంది అసలు? మేము కూడా ప్రార్థన చేస్తాం, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. దేవుడికి చేసేది ప్రార్థన, ఎవరు చేసినా ప్రార్థనే. మనకు అర్థం కాక లాంగ్వేజెస్ భాష అర్థం కాక ప్రార్థన అంటున్నాను, కానీ ప్రార్థన అంటే మనం చేసేది ప్రార్థనే, నేను చేసేది ప్రార్థన, ఎవరు చేసిన ప్రార్థనే. ప్రార్థన అంటే ఏంది చెప్పండి అమ్మా? ప్రార్థన అంటే ఏంది? దేవునితో మాట్లాడటం, మన కష్టాలు దేవుడికి చెప్పుకోవడమే ప్రార్థన. నేను నమ్మింది ఊరైనా దేవుడు అయితే నేను చెప్పుకునేది ప్రార్థన, అంటే ప్రార్థన, విన్నపము, ప్రార్థన అంతే. కాబట్టి ఇప్పుడు మేము ప్రార్థన పోతున్నామంటారా? అనగానే వాళ్ళు ఏమనుకుంటారు? అయితే మీరు యేసు ప్రభువుని నమ్మారా అంటారు, అంతే కదా? అట్ట అంటారా? లేకపోతే కొంప తీసి ఏమన్నా దావీదుని నమ్మారా అంటారా? ఎవడన్నా అన్నారు దావీదుని నమ్మారా, అబ్రహాం నమ్మారా అని? యేసు ప్రభువుని నమ్మారా అన్నాడు కదా. మీరేమన్నారు? అవును మేము యేసు ప్రభువుని నమ్మారు. ఎందుకు నమ్మారు? ఇది క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళ పాపం వేయలే, మీ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి, వాళ్ళకి అంత తెలియలేదు కాబట్టి ఎందుకు నమ్మారని వేస్తే బాగుండు. ఏలా ఇప్పుడు నేనే వేస్తున్నాను, ఎందుకు నమ్మారు? ఎందుకు నమ్మారా?
ఎందుకు నమ్మారమ్మా? కాళ్ళు నొప్పులు తీసేస్తాడా? కడుపుల నొప్పి తీసేస్తాడా? నేను చెప్తున్నాను, పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఉంది తెలుసా? పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ₹2 ఇస్తే కొనకమెట్ట అంగడికి పోతే ఇచ్చేస్తాడు పెయిన్ కిల్లర్ టాబ్లెట్. నీ కాళ్ళు నొప్పులు పటిక్, నొప్పులు ఉంటే నొప్పులు మాత్రం వేసుకుంటారు, నొప్పులు ఇంజెక్షన్ వేసుకుంటారుగా, పోతాయి. టాబ్లెట్కి పోతుంది, నేను కాదనట్లేదు. పావని ఊరని చెప్పినట్టు చూద్దాం, నా దగ్గర తీసుకురండి ఊరని చెప్తే నేను చెప్తాను ఈరోజు పావని చెప్పాడు ఊరని ఉంటే పోతాయి. పావన్న ఖచ్చితంగా పోతాయి. కడుపు నొప్పి ఉంటే పోదా? జలుబు మీకు చేసింది కదా ఎప్పుడన్నా, ఇప్పుడు జలుబు చేసిందిగా, కోల్డ్ యాక్ట్ వేసుకుంటే పోదా? పోద్ది. యేసుప్రభుని ఎందుకు నమ్మారు? జలుబు తగ్గించారని, కాళ్ళ నొప్పులు తీసేసారని. పిచ్చి అని కాదు, ఏదో కొత్తదేదో ఉంది. నువ్వేమంటావు తెలుసా? నాకు పిల్లలు పుట్టకపోతే యేసుప్రభు దగ్గర పోతే పిల్లలు పుట్టారు. ఇప్పుడు నేనేమంటాను తెలుసా? నాకు పిల్లలు పుట్టకపోతే మా ఊరి దగ్గర ఒక చెట్టు ఉంది, చెట్టుకు జోల కొడితే నాకు పుట్టారు. ఇప్పుడు చెట్టు యేసుప్రభు ఒకటేనా? చెప్పాలి మీరు, ఒకటేనా? నాకు దెయ్యం పడితే యేసుప్రభు దగ్గర పోతే ఆ పాస్టర్ అయ్యి వచ్చి నెత్తిని బైబిల్ పెట్టి చెబితే దెయ్యం పోయింది. అలాగే నాకు దెయ్యం పడితే ఆడికి పోతే విభూతి పడితే ఈ దెయ్యం పోయింది. విభూతి యేసుప్రభు ఒకటేనా? క్లారిటీ రావాలి కదా. మరి క్లారిటీ ఉంటే కదా నువ్వు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నీది నీదే, నాది నీది అంటున్నావు. ఎందుకంటే నీకు చెప్పని చేతగాక. ఉదాహరణకు మహిమరాజు ఉన్నాడు, చదువుకొని వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? APPLE యాపిల్, యాపిల్ పండు అన్నాడు. నాన్న ఇదేం చదవమంటే, ఒరే నీకు చదువు వచ్చి నాకు రాదు లేరా అంటావు. అంతేకా? ఏమన్నా అంటావా? నువ్వేమనుకోండి మురిసిపోతావు. మా వాడు ఇద్దరు ఇంగ్లీష్ చదువుతుంటే, బాగా చదివినోడు ఉంటాడు చూడండి, 7వ తరగతి చదువుతుంటే యాపిలేనా, ఇంకేం రావా అంటే చదివినోడు అర్థమవుద్ది, చదవనోడికి ఏమవుద్ది? ఇప్పుడు నీ గురించి ఇది వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు గొప్ప వాళ్ళ దృష్టిలో. కానీ నువ్వు యేసు ప్రభువుని నమ్మటానికి ఒక ప్రత్యేకత యేసు ప్రభులో ఉండాలి. ఈరోజు ప్రపంచం మొత్తానికి నేను వెళ్ళి చెప్పేది ఇదే, ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా చెప్పేది ఇదే. యేసు ప్రభు నువ్వు నమ్మావంటే ఎవరిలో లోనిది యేసు ప్రభులో ఉంటే నువ్వు నమ్మాలి, లేకపోతే ఎవరిలో ఉంటే నువ్వు ఎందుకు నమ్ముతావు? బ్యాంకుకి వెళ్తారు కదండి మీరు అందరికి అలవాటు ఉంది కదా బ్యాంకుకి వెళ్ళే అలవాటు. ఫీల్డ్ ఆఫీసర్ సంతకం పెడతాడు, అటెండర్ సంతకం పెడతారు, గోల్డ్ అప్రిజెంట్ ఒక ఉంటాడు, ఆయన సంతకం పెడతాడు, అక్కడికి పోతే క్యాషియర్ సంతకం పెడతాడు. కానీ ఫైనల్ ఊరు సంతకం పెట్టాలి. మేనేజర్ సంతకం పెట్టకపోతే ఏమవుతానా? వీళ్ళందరూ సంతకాలు పెట్టా కూడా పై ఆయన ఓకే అంటే నీకు లోన్ వచ్చేది, లేకపోతే అనొద్దా? ఆయన ఓకే అనాలి. ఆ ఓకే అని ఆయన ఎవరు? యేసు ప్రభువు. ఆమేన్. నేను ప్రార్థన చేయొచ్చు, అబ్రహాము ప్రార్థన చేశాడు, ఇస్సాకు ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు, ప్రవక్తలు ఇర్మియా, ఎలీషా ప్రార్థన చేశాడు. కానీ ఓకే అని ఎవరు అనాలి? మీరు ప్రార్థన చేసేటప్పుడు చివరిలో ఒక మాట చేస్తారు, మీకు ఊరికన్నా గుర్తుందా? యేసు నామములో అడుగుతున్నాం. ఇంకొక నామములు అడగండి చూద్దాం. మా సహోదరులు కొంతమంది ఉన్నారులే, నేను మనమలాంటి మా సహోదరులు, వాళ్ళు ఏమంటారంటే మరియమ్మ గారి ద్వారా నీకు అర్పిస్తున్నాము తండ్రి అంటారు. మరియమ్మ గారి ద్వారా పోతే ఆడిగిపోద్ది అప్లికేషన్, ఏముంటుంది ఆడిగిపోద్దా? ఎవరి నామములు అడగమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక అన్నాడు. యేసు ప్రభు వారి నామములోని మీరు ఏది అడిగితే ఆయన ఇస్తాడు. మరి యేసు ప్రభు నామంలో ఎందుకు అడగాలంటే యేసు ప్రభు పోయి సంతకం పెట్టుకుని వస్తారు. మన వాళ్ళే ఇచ్చేయచ్చులే. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభు నువ్వు ఎందుకు నమ్మావంటే ఈ చిన్న చిన్న చిట్కాలు చెప్పారనుకోండి, వాళ్ళు కూడా ఇంకొకటి అంటారు, అక్కడ నీకు సమాధానం ఉండదు. ఇక్కడ మీ అందరూ చెప్తున్నాను, వాళ్ళు చెప్పేదానికి మీకు సమాధానం ఉండదు. నిజంగా చెప్తాను, ఇందాక నేను చెప్పాను చూడండి, పిల్లలు పుట్టలేదంటే వాళ్ళు పోయినా కూడా పిల్లలు పుట్టుంటారు. నిజంగా చెప్తాను, ఇక్కడ దేవుని సేవకుడిగా నా జీవితంలో చాలా మందిని వచ్చి అడిగి చెప్పారు. వాళ్ళు అన్నారు, మేము ఎవరో చోటుకి వెళ్తే పిల్లలు పుట్టారు, అందుకే వాళ్ళ పేరు పెట్టుకున్నాం అన్నారు. నువ్వు కూడా కిడికి వచ్చి పిల్లలు పుట్టావు, నువ్వే అని పేరు పెట్టుకున్నావు. ఇప్పుడు ఇద్దరు ఒకటేగా, నీ ఇష్టం నువ్వు, నా ఇష్టం నేను. కానీ నీలో ప్రత్యేకత ఏంది? నువ్వు అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంది? ఇంతమంది వద్దన్నా కూడా నువ్వు రావడానికి ఏదో కారణం ఉండాలిగా. ఆ కారణం తెలిస్తే నువ్వు గొప్ప. ఆ కారణం ఏమన్నాడంటే ఇక్కడ, నేను నమ్మిన ఆయన చనిపోయి 3వ దినాన లేచాడు, నన్ను మరలా లేపుతాడు, అది నా కారణం, అందుకు నేను నమ్మాను. ఇప్పుడు నువ్వు నమ్మిన ఆయన లేచాడంటే వాళ్ళ గురించి నాకేం తెలుసురా? నాకేం తెలుసు? నేను పోయాను, పుట్టారు, అయిపోయింది అంతే, నాకు అవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి పోయేస్తుంటారు అంతే. కానీ నేను నమ్మిన ఆయన, నువ్వు నేను సమస్తాన్ని చెప్తున్నాను చూడు, వీటన్నిటినీ సృష్టించిన ఆయన. అందుకని యోహాను సువార్త 1:17 అంటే ధర్మశాస్త్రం ఊరి ద్వారా వచ్చింది. ఇప్పుడు చెప్పాలి, ధర్మశాస్త్రం ఊరి ద్వారా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది తెలుసు మీ ఊరికైనా? 1:17 చదవండి యోహాను సువార్త. చదివండి, టైం అయిపోయింది మళ్ళా. 1:17
ధర్మశాస్త్రం మోసే ద్వారా వచ్చను. ధర్మశాస్త్రం అంటే ఏంది మీరు చెప్పాలి ఇక్కడ? ధర్మశాస్త్రం అంటే ఏందమ్మా? ధర్మశాస్త్రం అంటే పదాజ్ఞ. నేను కాదనట్లేదు, మీరు అందరు చెప్పింది ఓకే. ధర్మశాస్త్రం అంటే ఏంది? 10 ఆజ్ఞలు. బలి అర్పించడం. పాప క్షమాపణ దేని ద్వారా జరుగుతుంది తెలుసా మీకు? పాప క్షమాపణ దేని ద్వారా జరుగుతుంది అనకుండా మీకు చెప్తున్నాను, బాగా వినండి, మీరు అందరికి వింటున్నానండి. పాప క్షమాపణ దేని ద్వారా జరుగుతుంది తెలుసా మీకు ఊరికన్నా? దేని ద్వారా జరుగుతుంది పాప క్షమాపణ ధర్మశాస్త్రం ప్రకారము? రక్తము ప్రోక్షిస్తేనే పాప క్షమాపణ జరుగుతుంది, లేకపోతే పాపాల క్షమాపణ లేదు. అందుకని పాపం చేసిన వాడు ఏం చేసేవాడు అన్న ధర్మశాస్త్రం ప్రకారం నిర్గమకాండంలో కానీ, లేవికాండంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ అక్కడ చెప్పాడు. పాపం చేసిన వాడు ఏం చేయాలంట? ఏం చేయాలి తెలుసా మీకు ఊరికన్నా? తెలుసా ఎవరికన్నా? ఏం చేయాలంట? ఎద్దును కానీ, కోడెను కానీ, పొట్టేలును కానీ, పావురమును కానీ ఏదో ఒకదాన్ని తీసుకొచ్చి దాన్ని బలర్పించి ఆ రక్త ప్రోక్షణ అక్కడ జరిగితే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఆ ధర్మశాస్త్రాన్నే ఈ రోజు కాపీ కొట్టి ప్రపంచం మొత్తం ఫాలో అవుతుంది. అంతే, దాన్నే ఫాలో అయ్యేది, అంతే కదా. అప్పుడప్పుడు మీరు కూడా ఏదన్నా ఇదివరకు రోజులు దేవుణ్ణి నమ్మనప్పుడు మనం లోకంలో ఉన్నాం కదా, అప్పుడప్పుడు మనం కూడా ఏం చేస్తుంటాము? ఏదో ఒక దాన్ని వదిలేస్తుంటాం, అంతే కదా. దాన్ని ఏం చేస్తాం? ఆ రోజు రక్తం ఒలికిస్తారు. రక్తం ఒలికిస్తారు తెలుసా మీకు? రక్తం ఒలికిస్తారని, ఒలికించడం అనేది తెలుసా? గొంతు కోసిన తర్వాత, బాగానే గొంతు కోసిన తర్వాత రక్తం మొత్తం అక్కడ చిందిస్తారు. ఎందుకని? ఇంటికి తీసుకొచ్చుకారు రక్తాన్ని. మీకు ఎప్పుడైనా అర్థమైందే? అది తెలియక మరి ఎందుకు చేస్తున్నావు అంటే, నేను ఒక 4 వదిలాను, నేను 3 వదిలా, మా ఇంటి మొత్తాన్ని సరిపోను 5. ఇది కాదు ఆడ కారణము. కారణం చరిత్ర ఇది నేను చెప్తానండి. కారణం ఏంటంటే, మేము ఇన్ని సంవత్సరాలు చేసిన పాపానికి దీని రక్తము మా నిమిత్తం అక్కడ ఒలిపిస్తున్నాము, ఇక మాకు పాపం లేదు అని అర్థం. అందుకే చూడండి, ఎక్కడ కూడా బలి అర్పించే దాని రక్తము అక్కడే తొలిపిస్తారు కానీ ఇంటికి తెచ్చుకోరు. నువ్వు ఇంటి దగ్గర కోసిన దాన్ని రక్తం తీసుకొని వండుకుంటావు, కానీ బలి అర్పించిన దాన్ని అక్కడే తొలిపిస్తారు. ఆ యొక్క నువ్వు ఎక్కడైతే బలి అర్పిస్తున్నావో ఆ ప్రాంతం అంతా కూడా ఏమవుద్ది? మోకాల లోతు రక్తంతో నిండిపోయి ఉంటది. అప్పుడు అంటారు, ఎన్ని యాత్రలు దిగారు అంటారు. ఎందుకు అర్పించారంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తం. కానీ ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే, ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్క రక్తంతో కాదు పాప క్షమాపణ. మీరందరిక ఎడ్లను, మేకలను, కోళ్ళను వధించాల్సిన పని లేదు, నేనే నా రక్తాన్ని ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆమేన్. అది నియమం ఇక్కడ. అది అర్థం కాల లోకానికి. ఇప్పుడు నీకు అవసరమైన బలి ప్రోక్షణ నువ్వు అర్పించాల్సిన పని, ఎందుకంటే మన పాపముల కోసము యేసు ప్రభువే బలి అయిపోయాడు. అందుకు నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పండి ఎవరన్నా అడిగితే. నా పాపముల కోసం బలి అయ్యాడు. నువ్వు పాపం చేస్తే నువ్వు బలి అర్పించడానికి ఒక కోడి పుంజం చేసుకుంటే అక్కడ బలి అర్పిస్తావు, పావు నీ పాపం పోదు. ఏం చేస్తారు జనాలు? ఏం చేస్తారంటే అప్పట్లో పాపం చేస్తారన్న, అది ఏదైనా కానీ, వ్యభిచారం అనుకుందాం ఎగ్జాంపుల్ గా. వ్యభిచారం చేస్తాడు, సాయంకాలం ఒక 50 రూపాయలకు 10 రూపాయలకు కోడి పుంజం తీసుకొస్తాడు, అక్కడ బలి అర్పిస్తాడు, మళ్ళీ ఇంటికి పోయి పాపం చేస్తాడు. ఏంటంటే పాపం చేయటం, కోడి పుంజం అర్పించడం, పాపం చేయడం, కోడి పుంజం అర్పించడం, ఎల్లకాలం ఇదే పని. అందుకని ఇక ఏటతోటి కాదు, నేనే బలి అవుతున్నాను, మీ పాప క్షమాపణ నా ద్వారానే అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు మోసే కూడా ఆ దినము కోసం ఎదురు చూసెను అని రాయబడింది. మోసే రక్తం ఇచ్చి ఎవరి పాపాలు పోగొట్టలా. మోసే కూడా ఏమన్నాడంటే, బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఏం చేయమన్నాడు? కోడెను బలి ఇవ్వమన్నాడు. యేసు ప్రభు వచ్చేమన్నాడంటే, బలిపీఠంతో పని లేదు, నేనే బలి అవుతున్నాను అన్నాడు. బలి అయినవాడు గొప్ప, బలి ఇచ్చేవాడు గొప్ప? బలి అయినవాడు బలి అయ్యాడు కాబట్టి ఇంకా బలితో పని ఉంటుందా? ఇంకా బలితో పని లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను, కానీ ఆ ఇల్లు కట్టింది నేనే, ఆ ఇల్లు నేనే అన్నాడమ్మ యేసు ప్రభు వారు. ఇప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు ప్రపంచమునకు చెప్పవలసింది యేసు ప్రభు గురించే. యేసు ప్రభు గురించి చెప్పు, యేసు ప్రభు గురించి నువ్వు ప్రవచించు, యేసు ప్రభు గురించి ఉండు. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు పాట పాడుతుంటారు, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు తెలుసా? యేసు రక్తము 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 పాట పాడతారు కదా. యేసన్న గారు పాట అది, ఆయన రక్షించినట్టు పాట అనుకుందాం. ఏమంటారు? ప్రతి ఘోర పాపమును
కడుగును. ప్రతి ఘోర పాపమును కడుగును. ఎలాంటి ఘోర పాపమైనా యేసు ప్రభు దగ్గరకు వస్తే క్షమించబడతాడు. అంతే, ఎట్టాటోడైనా. మన సాక్షిని శుద్ధి చేయును. దేన్ని శుద్ధి చేద్దంట? మనస్సు సాక్షి. మనస్సాక్షి ఒకటి ఉంది. మనిషి పై పాపం వేరు, లోపల పాపం వేరు. పై పాపానికి ప్రాయశ్చిత్తం చేశారు ప్రవక్తలు, లోపల పాపానికి కూడా ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు యేసు ప్రభువు. మన సాక్షిని కూడా శుద్ధి చేసింది. మనసులో తప్పు అనుకున్నా ఇక్కడికి వచ్చి యేసు ప్రభువును ప్రార్థన చేస్తే నీ పాపములంతా తడిపేస్తున్నాడు. అందుకు నమ్ముకున్నాను యేసు ప్రభుని చెప్పు రేపు అని అడిగితే, నా పాపములకు ఎక్కడ ప్రాయశ్చిత్తం లేదయ్యా, ఇక్కడికి వచ్చిన తర్వాత నా పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం వచ్చింది. ఇక నన్ను ప్రాయశ్చిత్తం కలిగించిన ఆయన ఇక నుంచి పాపము చెయ్యొద్దు అన్నాడమ్మ. ఏమన్నాడు? ఇక పాపం చెయ్యొద్దు అన్నాడు. అందుకని యేసు ప్రభుని నమ్మిన తర్వాత మీరు ఎప్పుడన్నా మర్చిపోయి అబద్ధం ఆడిరనుకో, ఆడమలే మామూలుగా, అసలు మనకు అలవాట్లేదులే, మర్చిపోయి ఆడిరనుకో, వెంటనే పక్కన ఉన్నటువంటి నేనేమంటాను తెలుసా? ప్రార్థన పోతాను, తెలివి లేదు, అబద్ధాలు ఆడతావు. అంతే కదా? ప్రార్థన పోతున్నావు, ఇంతలా బూతు మాటలు ఎట్లా వస్తున్నాయి? తెలివి లేదు అంటే ప్రార్థన పోతున్నావు కాబట్టి నీ పాపాలకు క్షమాపణ కలిగింది కాబట్టి ఇక నువ్వు బూతు మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఎదుటి వారిని తిట్టకూడదు. ఎందుకంటే నీ పాపముల కోసం ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఈరోజు క్లారిటీ వచ్చాలి నీకంటే. అందుకని ఇక్కడ మీకు అన్నారంటే అబ్రహాము కంటే, యోనా కంటే, సులోమాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆ ఇంటిని కట్టిన వాని కంటే, చదవండి ఆ సందర్భం చదివి మనం ముగించుకుందాం. 3వ అధ్యాయంలో చూడండి ఏమన్నాడు? ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండును. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంతకంటే దానిని కట్టిన వాడికి ఎక్కువ ఘనత నొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ ఘనత పొందటానికి అర్హుడు. ఎవరమ్మా? ఎవరు మోసే కంటే ఎక్కువ ఘనత పొందడానికి అర్హుడు? యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు గురించి ప్రచారం చేయాలా, అబ్రహాం గురించి ప్రచారం చేయాలా? అబ్రహాం గురించి ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తున్నారు కానీ నమ్మరు. వద్దు, అబ్రహాం మామూలు ప్రవక్తే. అర్థమవుతుంది మీ అందరికీ? అబ్రహాం ఏందమ్మా? ప్రవక్తే. మరి ఆయన విశ్వాసులకు తండ్రి కదంటే విశ్వాసులకు తండ్రి. మరి విశ్వాసం వచ్చింది ఎవరి ద్వారా? విశ్వాసమే యేసు ప్రభువు. అందుకని మీ అందరికీ ఈరోజు చెప్తున్నాను, బాగా గమనించి ఆలోచించండి. మీరు ఏది చేసినా నేను క్లారిటీ నాకు అవసరం లేదు, మీ ఇష్టం అది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అబ్రహాము కంటే, సొలొమోను కంటే, యోనా కంటే, మోషే కంటే, దావీదు కంటే గొప్పవాడు ఎవరమ్మా? యేసు ప్రభువు. వీళ్ళకంటే కూడా కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వాని కంటే గొప్పవాడెవరు? ఎందుకంటే అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, యేసు ప్రభు చనిపోయి ఎవరైనా లేచారని చెప్పండి. ఎవరైనా లేచి ఉంటే నేను చెప్తున్నాను, ఎవరైనా ఉండి ఆయనతో సమానమై ఉంటే నేను నిజంగా చెప్తున్నాను మీ అందరికి ఒక ఎగ్జాంపుల్. అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, నేను ఉద్యోగం వదిలిపెట్టుకొని అక్కడికి వచ్చి మీ నలుగురు మధ్య సేవ చేయడం అవసరమా నాకు? ఈరోజు బయటికి పోతే 2 లక్షలు వస్తాయి నెలకు. అవసరం ఏంటంటే మోషే కంటే, అబ్రహాము కంటే, ఇసాకు కంటే, మనము నమ్మిన సమస్తము కంటే యేసు ప్రభు గొప్ప. ఆ గొప్పవాణ్ణి పొందిన నేను కూడా మహిమ పొందటానికి అర్హుణ్ణి. కాబట్టి ఈరోజు మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువులో ఉన్న గొప్పతనము నువ్వు తెలుసుకున్నావుగా, నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పండి. నమ్ముట నీ వలనైతే నమ్మితే సమస్తము సాధ్యం. నమ్మండి, దేవుడు యేసు ప్రభువు గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలడు. నమ్మండి, నువ్వు నమ్మావు సమస్తం చూడగలవు. ఆ మోషే ఈయన గురించి చెప్పాడమ్మా ఆ రోజుల్లోనే. అది మామూలు విషయం చెప్పండి? ఆ రోజుల్లోనే ఈయన గురించి చెప్పాడంటే అది ఎంత గొప్ప విషయం చెప్పండి. ఈరోజు మీరు చెప్పగలరా? చూడకుండానే ఆయన చెప్పాడు, ఇప్పుడు చూసిగా నువ్వు చెప్పగలవా? అనుభవించని చెప్పగలవా? ఆయన ఏమన్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అన్నాడు. ఐగుప్తు ధనాన్నే వదిలేశాడు, రాజరికాన్ని వదిలేశాడు. నువ్వేమన్నా వదిలేస్తావమ్మా? యేసు ప్రభు కోసం ఏమైనా వదిలేస్తారు మీరేడా? ఒక్క 4 నెలలు ఆగండి, పచ్చాక వదిలేస్తారా చూద్దాం యేసు ప్రభు కోసం. ఆదివారం వదిలేస్తారక్క? అయ్యో, ఈ ఒక్క పూటే కదా. ఆయన ధనాన్ని వదిలేశాడయ్యా, రాజరికాన్ని వదిలేశాడయ్యా,
యేసు ప్రభువుని నమ్మితే యథార్థంగా నమ్మి ఈ రోజు నుంచి యేసు ప్రభువుని నమ్మితే పర్ఫెక్ట్గా నమ్ము, యేసు ప్రభువుని నమ్మితే నీతి నిజాయితీగా నమ్ము. ఆయనే అన్నీ తీర్చుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు ఆయన. అందుకని ఈరోజు మీ అందరికీ నేను చెప్పింది ఏంటంటే, మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాను, కానీ ఈయన తను కట్టిన వాని కంటే ఎక్కువ మహిమగా పొందటానికి అర్హుడిగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తును మనము రక్షకునిగా అంగీకరించి ఆయన ఇష్టానుసారంగా మనం జీవించి ఈ ప్రాంతంలో ఉన్న అనేకులను ఈయన రక్తము దగ్గరకు తీసుకొచ్చి ఈయన రక్త ప్రోక్షణలో వారిని కడిగి పరలోకానికి వారసులుగా మార్చునుగాక. ఆమేన్. అందరూ తల వంచండి.